హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. దీనికి సంబంధించి ప్రతిరోజు ఉపయోగించేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. దానికి సంబంధించి ఫస్ట్ ఒక క్వశ్చన్ మీకు ఓకే, ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. రేపు ఈ సమయానికి నికల్లా నేను నిద్రపోతూ ఉంటాను. రేపు నేను ఈ సమయానికల్లా నిద్రపోతూ ఉంటాను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. రేపు ఈ సమయానికల్లా నేను నిద్రపోతూ ఉంటాను. దీని ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు వీడియో చూడండి. దాని తర్వాత మీరే ఆన్సర్ అనేది కామెంట్ చేస్తారు. చూడండి, రేపు ఈ సమయానికల్లా నేను తింటూ ఉంటాను. రేపు ఈ సమయానికల్లా నేను తింటూ ఉంటాను. చూడండి, రేపు అంటే టుమారో, సమయానికల్లా అంటే ఎట్ దిస్ టైం, నేను అంటే ఐ, తింటూ అంటే ఈటింగ్, ఉంటాను అంటే విల్ బి అనేది వస్తుంది ఇక్కడ. చూడండి, సబ్జెక్ట్ ఏంది? ఐ విల్ బి ఈటింగ్. ఐ విల్ బి ఈటింగ్ ఎట్ దిస్ టైం టుమారో. ఇప్పుడు ఏమర్థమైంది చూడండి. ఐ అంటే నేను, విల్ బి అంటే ఉంటాను, ఈటింగ్ అంటే తింటూ, ఎట్ దిస్ అంటే ఈ సమయం కల్లా, ఎప్పుడు? టుమారో, రేపు. చూడండి, రేపు ఈ సమయానికల్లా నేను తింటూ ఉంటాను అంటే ఐ విల్ బి ఈటింగ్ ఎట్ దిస్ టైం టుమారో. అట్లా ఆ విధంగా సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఐ వచ్చింది, విల్ బి యాడ్ అయింది, తర్వాత ఈట్ అంటే వెర్బ్ 1, తర్వాత ఇంగ్ ఫామ్, తర్వాత ఆబ్జెక్ట్. దీంతో మనకి ఇక్కడ సెంటెన్స్ అనేది ఫామ్ కావడం జరిగింది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. రేపు ఈ సమయానికల్లా నేను ఎగ్జామ్ రాస్తూ ఉంటాను. చూడండి, నేను ఐ విల్ బి, రాస్తుంటారు రైటింగ్ ఎగ్జామ్. an exam tomorrow. ఇక్కడ ఎట్ దిస్ టైం వస్తుంది. ఓకే, ఎట్ దిస్ టైం ఐ విల్ బి రైటింగ్ ఎగ్జామ్ ఎట్ దిస్ టైం టుమారో. ఐ విల్ బి రైటింగ్ ఎగ్జామ్ ఎట్ దిస్ టైం టుమారో. ఓకే, ఆ విధంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్, రేపు ఈ సమయానికల్లా నేను హైదరాబాద్కి వెళ్తూ ఉంటాను. రేపు ఈ సమయానికల్లా నేను అంటే ఐ విల్ బి, వెళ్తూ ఉంటున్నాం అంటే ఐ విల్ బి గోయింగ్ టు హైదరాబాద్ ఎట్ దిస్ టైం టుమారో. సో ఇట్లా ఈ విధంగా సెంటెన్సెస్ అనేది
ఫామ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మీ అందరి కోసం నేను కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత జాయిన్ బటన్ ఉంటుంది, దాని ద్వారా జాయిన్ అయిన వాళ్ళకు స్పోకెన్ ఇంగ్లీష్ పీడిఎఫ్ ప్లస్ 10 కంపెనీల హెచ్ఆర్ నెంబర్లు ప్రొవైడ్ చేస్తాను. మీకు జాబ్ వచ్చేంత వరకు గైడ్ చేస్తూ ఉంటాను. జాబ్ రోలు, కంపెనీ ఎక్కడ, కంపెనీ అడ్రస్ ఎక్కడ ఉంటుంది, హెచ్ఆర్ ఎవరు అనే నెంబర్ అన్ని మీకు పంపించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.